ఎక్కడో కాలుతున్నట్టుంది సీనా. నిన్న ఆదివారం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచి సగర్వంగా దుబాయ్లో ఇండియా జెండా పాతడం చూసి ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా మిగిలిన దేశాలన్నింటికి ఎక్కడో చెప్పుకోలేని చోట మంట పెట్టినట్టయింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవదు, మా సపోర్ట్ న్యూజిలాండ్కే అన్న ఎదవలైతే పాపం మింగలేక కక్కలేక చచ్చిపోతున్నారు. ఇండియా ఇంత గొప్ప విక్టరీ సాధించి న్యూజిలాండ్ని కంప్లీట్గా డామినేట్ చేసే ఛాంపియన్ అయినా ఇప్పటికీ చాలామంది ఇండియా చీటింగ్ చేసిందని అంటున్నారు. ఇది ఓ గెలిపేనా? ఐసీసీకి మీ ఇండియా వాడే చైర్మన్ కాబట్టి దానివల్ల ఐసీసీ మీకు ఫేవర్ చేయబట్టి మీరు గెలిచారు, కానీ మీకంత సీన్ లేదు అని ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నారు. ఐసీసీ కంప్లీట్గా బీసీసీఐ చేతుల్లో కీలుబొమ్మ అయిపోయిందని కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ ఏడుపులకి అసలు రీజన్ ఛాంపియన్స్ ట్రోఫీ పోయిందని కాదు, అంతకు మించిన రీజన్ ఉంది. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్ లాంటి దేశాలు ఇండియా మీద పడి ఏడవడానికి అసలు రీజన్ ఏంటో తెలుసా? క్రికెట్లో ఇండియా డామినేట్స్. అది ఎలాగంటే ఆదివారం జరిగిన ఇండియా న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఎంతమంది చూసారో తెలుసా? జియో హాట్స్టార్ అఫీషియల్ లెక్కల ప్రకారం 90 కోట్ల మందికి పైనే. అంతకుముందు పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ని 60 కోట్ల మంది చూశారు. ఇది కూడా లాగిన్ లెక్కలు. అంటే ఒక్కో లాగిన్ మీద కనీసం ఇద్దరు చూశారనుకున్నా 180 కోట్ల మంది ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ని చూశారు. ఇందులో 60% వ్యూస్ ఇండియన్స్ నుంచి వచ్చినవే. ఈ టోర్నీలోనే కాదు, ఏ టోర్నీలో అయినా ఓ మ్యాచ్కి ఇన్ని వ్యూస్ చూపించండి, ఛాలెంజ్ చేసి చెప్తా. క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా, సౌత్ ఆఫ్రికా అయినా, ఏ దేశాల మధ్య మ్యాచ్ జరిగినా ఇందులో 20% వ్యూస్ కూడా రావు. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ అనేది ఒక ఆట కాదు, ఒక మతం. ప్రాణం పెట్టి ఆడతాం, ప్రాణం పెట్టి చూస్తాం. అందుకే మన దగ్గర క్రికెట్ అంతలా పాపులర్ అయింది. అండ్ మన బీసీసీఐ ఇంత రిచెస్ట్ బోర్డ్ అయింది. బీసీసీఐ మంచిదా, చెడ్డదా, తప్పు చేసిందా లేదా కరెక్ట్ చేస్తుందా అని నేను మాట్లాడట్లేదు. ఇక్కడ బీసీసీఐ మోసం చేస్తుందని, క్రికెట్లో మోనోపలి తీసుకొస్తూ మిగిలిన క్రికెట్ బోర్డులపై రూల్ చేయాలని చూస్తోందని, క్రికెట్లో అన్ఫెయిర్గా ప్రవర్తిస్తోందని అంటున్నారే, వాళ్ళకి మాత్రమే కౌంటర్ ఇస్తున్నా. క్రికెట్లో ఫెయిర్నెస్ గురించి నిజంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి బోర్డ్స్ మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. ఎందుకంటే 1990s వరకు క్రికెట్లో మీరు చూపించిన మోనోపలి, మీరు చూపించిన అహంకారం ఇంకెవరైనా చూపించారా? బీసీసీఐని అప్పట్లో కనీసం సాటి క్రికెట్ బోర్డుగా కూడా మీరు చూడలేదే. మీకు గుర్తుండకపోవచ్చు, ఒక ఇన్సిడెంట్ చెప్తా. 1983 వన్డే వరల్డ్ కప్లో టీమిండియా ఫైనల్కి వచ్చిందని తెలిసి అప్పటి ఇండియన్ సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ సిద్ధార్థ్ శంకర్ రే ఆ మ్యాచ్ చూడాలని 2 ఎక్స్ట్రా టికెట్లు అడిగితే దానికి బీసీసీఐ ఇంగ్లాండ్ ముందు చేయి చాచి 2 ఎక్స్ట్రా టికెట్లు కావాలని అడిగింది. దానికి ఈసీబీ నో చెప్పింది. అంటే ఆలోచించండి, ఓ దేశపు కేంద్ర మంత్రికే 2 టికెట్లు ఇవ్వడానికి నో చెప్పింది ఈసీబీ. ఇంతకంటే బలుపు, వాపు ఇంకేదైనా ఉంటుందా? అది మీరు క్రికెట్లో చూపించిన ఫెయిర్నెస్. ఇక ఆస్ట్రేలియా అయితే 2007 వరకు, ఇంకా మాట్లాడితే 2007 T20 వరల్డ్ కప్లో ఇండియా చేతిలో ఓడిపోయే వరకు ఇండియాని చిన్న చూపే చూసేది. ఆ దేశపు ప్లేయర్లకైతే మన ప్లేయర్లంటే మంట. ఎప్పుడైతే ఐపీఎల్ స్టార్ట్ అయ్యి వాళ్ళకు కూడా మనం కోట్ల విసిరేయడం మొదలుపెట్టామో అప్పుడు వాళ్ళ బలుపు తగ్గింది. ఇది వాళ్ళ ఫెయిర్నెస్. మీ బోర్డులు క్రికెట్లో ఎంత ఫెయిర్గా ఉంటాయో అందరికీ తెలుసు. ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకుంటే ఫెయిర్ అవుతారు అనేది ఎంత నిజమో మీ క్రికెట్ బోర్డులు కూడా అప్పట్లో ఫెయిర్గా ఉండేవనడం కూడా అంతే నిజం. ఇండియన్స్ చాలా విషయాల్ని మనసుకు తీసేసుకుంటారు. అందుకే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు 2 టికెట్లు ఇవ్వలేదనే విషయాన్ని కూడా మనసుకు తీసేసుకున్నారు. దానివల్లే అప్పటి వరకు 12 ఏళ్ల పాటు ఇంగ్లాండ్ దాటి బయటికి రాని క్రికెట్ని బయటకు తెచ్చి తెల్లోళ్ళ మదం అనిచింది బీసీసీఐ. కానీ బీసీసీఐకి ఇదంతా అంత ఈజీ కూడా కాలేదు. 1983 వరల్డ్ కప్ గెలుచుకుని ఇండియాకి వచ్చిన ఇండియన్ ప్లేయర్స్కి ఏదైనా నజరానా ఇవ్వడానికి కూడా మన దగ్గర డబ్బు లేవు అప్పట్లో. అప్పుడు మీ క్రికెట్ బోర్డులు ఇండియాకి ఏమీ హెల్ప్ చేయలేదే. ఈరోజు బీసీసీఐ ఇంత గొప్ప స్థాయిలో ఉందంటే అది మేం పడ్డ కష్టం, ఇండియా పడ్డ కష్టం. అప్పటి నుంచి ఇండియన్ ఫ్యాన్స్గా మేము మా క్రికెట్ మీద చూపించిన ప్రేమతో, చూపించిన సపోర్ట్తో ఒక్కో మెట్టు ఎదుగుతూ బీసీసీఐ ఇక్కడి వరకు వచ్చింది. ఇది మేము కష్టపడి సాధించిన సక్సెస్, మీ దయతో వచ్చింది కాదు. కాబట్టి ఖచ్చితంగా బీసీసీఐ బలుపు చూపిస్తుంది, అందులో డౌట్ లేదు. అయినా అసలు బీసీసీఐ ముందు మీరెంత? క్రికెట్ ఆడే దేశాలైన ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్ ఇలా అన్ని దేశాల క్రికెట్ బోర్డుల ఇయర్లీ సంపాదన అంతా కలిపిన
అది అటు ఇటుగా 3,000 కోట్ల రూపాయలు. కానీ బీసీసీఐ సంపాదనతో తెలుసా, దాదాపు 19,000 కోట్ల రూపాయలు. కేవలం 2020-21 టైంలో బీసీసీఐ కట్టిన ట్యాక్సే 4,500 కోట్ల రూపాయలు. సో మరి ఆ మాత్రం బలుపు ఉంటుంది కదా బీసీసీఐకి. అయినా ఎప్పుడు బీసీసీఐ ఈ బలుపు చూపించలేదే, అన్నింటిలో ఫెయిర్గానే బిహేవ్ చేసింది. ఎప్పుడు పక్క బోర్డులపై రూల్ చేయలేదు. ఇంకా ఎన్నో క్రికెట్ బోర్డులకి సపోర్ట్ చేసింది. ఐసీసీ బ్యాన్ వల్ల క్రికెట్కి 21 ఏళ్ల పాటు దూరమైన సౌత్ ఆఫ్రికాని తిరిగి క్రికెట్లోకి తీసుకొచ్చింది. బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, మలేషియా ఇలాంటి క్రికెట్ బోర్డ్స్ అన్నిటికీ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ అవి గ్రో అవ్వడానికి కోచింగ్ ఫెసిలిటీస్ కూడా ఇస్తుంది. ఇది బీసీసీఐ గొప్పతనం. అయితే బంగ్లాదేశ్ బీసీసీఐకి వెన్నుపోటు పొడిచింది, అది వేరే విషయం. కానీ ఎప్పుడైనా ఇండియన్ క్రికెట్కి ఇబ్బంది కలుగుతుంది అనుకుంటే మాత్రం బీసీసీఐ దానికి ఒప్పుకోలేదు. అలాంటి డెసిషన్స్లో ఒకటే ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కి వచ్చేది లేదని చెప్పడం కూడా. పాకిస్తాన్లో మాకు థ్రెట్ ఉంది, మేము రాము అని చెప్పింది. కానీ మిగిలిన దేశాలను కూడా మీరు వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే మేము ఆడం అని ఏ బోర్డుకి రూల్ పెట్టలేదే. కానీ మీరు మాత్రం ఎగేసుకుని పోయి ఓడిపోయి ఇప్పుడు బీసీసీఐ మీద పడి ఏడుస్తున్నారు. అయినా మీ ఏడుపుకి ఇంకొక కారణం కూడా ఉంది. ఎప్పుడు ఐసీసీ ఇంగ్లాండ్ చేతిలోనే ఉండేది. కనీసం క్రికెట్ గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్ళు కూడా ఆటోమేటిక్గా ఐసీసీ ప్రెసిడెంట్స్ అయిపోయేవాళ్ళు. ఇంగ్లాండ్ మిస్ అయితే ఆస్ట్రేలియా వాళ్ళు అయ్యేవాళ్ళు. 1993 వరకు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకి ఐసీసీలో వీటో పవర్ కూడా ఉండేది. అంటే ఏదైనా డెసిషన్ మీకు నచ్చినట్లు తీసుకోవచ్చు. అలాంటిది ఇప్పుడు ఒక ఇండియన్ ఐసీసీ ప్రెసిడెంట్ అయితే మరి ఆ మాత్రం కాలుతుంది. అందుకే ఆ మంటతోనే ఇలా రంకెలేసి రచ్చ చేస్తున్నారు. సరే, మీరంతా ఇంత రచ్చ చేస్తున్నారు కదా, అయితే ఇండియాతో క్రికెట్ ఆడడం మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేసేయండి. మీరు క్రికెట్ ఆడుకోండి. మీరు అటు వరల్డ్ కప్ ఆర్గనైజ్ చేసుకోండి మీ క్రికెట్ బోర్డ్స్తో. మేము ఇక్కడ మా లోకల్ ప్లేయర్స్తో ఐపీఎల్ ఆడుకుంటాం. చూద్దాం ఎవరు ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటారో, ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తాయో. ఐపీఎల్ వస్తే మీ దేశానికి క్రికెట్ ఆడడం కూడా మానేసి ఇక్కడే ఐపీఎల్ ఆడుకుంటూ ఉంటారు మీ ప్లేయర్స్. వాళ్ళని ఎలా ఆపుతారు? మీ దేశం తరఫున 10 ఏళ్ళు ఆడినారని సంపాదన ఒక్క ఏడాది మా ఐపీఎల్లో ఆడితే చాలు సంపాదించుకుంటున్నారు మీ ప్లేయర్స్. ఆలోచించుకోండి. మీరు బీసీసీఐని బ్యాన్ చేస్తే మీ ప్లేయర్లే మిమ్మల్ని బ్యాన్ చేసి వచ్చి ఐపీఎల్ ఆడుకుంటారు. ఫైనల్గా ఒక్కడి గుర్తుంచుకోండి, బీసీసీఐ అంటే ఇప్పుడు జస్ట్ ఒక క్రికెట్ బోర్డు కాదు, క్రికెట్ని శాసించగల ఒక పవర్. ఎప్పుడైనా పవర్ ఉన్నోడు మాట్లాడితేనే ప్రపంచం వింటుంది అండ్ ఫాలో అవుతుంది. అందుకే ఇప్పుడు బీసీసీఐ పవర్లో ఉంది కాబట్టి బీసీసీఐ మాట మీరంతా వినాల్సిందే. కానీ మాకు మంచి, చెడు, మానవత్వం వీటికి మీనింగ్ తెలుసు. అందుకే ఎప్పుడు మా పవర్ని తప్పుగా యూజ్ చేసుకోలేదు. ఏ బోర్డ్ని అణచివేయడానికి ట్రై చేయలేదు కూడా. అవసరమైతే ఆ బోర్డ్స్కి సహాయం చేసాం అండ్ అవి గ్రో అవ్వడానికి ఎంతో హెల్ప్ చేసాం. ఒకవేళ ఎప్పుడైనా బీసీసీఐ కూడా మీరు ఒకప్పుడు చేసినట్టు తప్పులు చేస్తే ఖచ్చితంగా బీసీసీఐ కూడా కొలాప్స్ అవుతుంది. కానీ మేము అలా ఎప్పుడు చేయం. అందుకే ప్రపంచ క్రికెట్ని ఇండియన్ క్రికెట్ చాలా కాలం పాటు రూల్ చేయబోతోందని ఛాలెంజ్ చేసి చెప్తున్నా. దాన్ని భరించడానికి మీరంతా రెడీ అయిపోండి. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఇదే ఫైనల్. ఏమంటారు? ఇక చివరిగా నిన్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా గెలవడం నిజంగా చాలా హై ఇచ్చింది. మరి మీరు కూడా ఆ హైని ఫీల్ అయి ఉంటే కామెంట్ చేసి మీ ఎమోషన్స్ని, ఇండియా గెలిచినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఇండియా మీద పడి ఏడుస్తున్న వెధవలకి కూడా మీ స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చేయండి.